దర్శకుడిగా మంచి విజయాలు అందుకుని ఈ మధ్య నిర్మాతగా మారాడు వైవేష్ చౌదరి. తొలి ప్రయోగంగా ఒకప్పుడే తన రూమ్మేట్స్ రవితేజ, గుణశేఖర్ కాంబినేషన్లో నిప్పు రాజ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. దీక్షా సేత్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఓ కీలక పాత్రలో నటించాడు. రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న నిప్పు విశేషాలను వైవేష్ చౌదరి మాటల్లోనే విందామా? నాకు ఆయుధాలతో పని లేదురా, నేనే ఒక ఆయుధాన్ని. నాలో కూడా రౌడీ ఉన్నాడు రోయ్. వాడిని నిద్ర లేపితే సిటీలో ఉన్న ఏ ఒక్క రౌడీ గాడికి నిద్ర లేకుండా చేస్తాడు. ఈ సిటీలో ఎవరి మీద కోపం వచ్చినా నిన్నే కొడతా. నేను నిర్మాతగా ఉంటూ బయట దర్శకులతో దర్శకత్వం చేయించాలనుకున్న ఆ మలుపులో ముఖ్యమైన ఫిలింగా, మొదటి ఫిలింగా కథ గుణశేఖర్ గారు నాకు చెప్పినప్పుడు విన్నప్పుడు డెఫినెట్గా మంచి సినిమా అవుద్ది, డెఫినెట్గా పాజిటివ్ ఫిలిం అవుద్ది. ఆ పైన అనేది ప్రేక్షకులైన మీరు, ఆ పైన దేవుడు మనకిస్తారు మంచి ఎంత పెద్ద హిట్ అనేది అనే ఒక నమ్మకంతో ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా మారి నేను నా బాధ్యతలు నిర్వర్తించాను. సో డబుల్ పాజిటివ్ చూసుకున్నప్పుడు, రెండో దశ అయిన డబుల్ పాజిటివ్ చూసుకున్నప్పుడు చెప్పిన కథకి కంటే కూడా బాగా తీశారు గుణశేఖర్ గారు అనిపించింది. అలాగే ప్రింట్ వచ్చే ముందు మూడో దశ ముఖ్యమైన దశ అయిన ఆర్ఆర్ స్కోర్తో చూసుకున్న అదే డబుల్ పాజిటివ్ని, కాపీలా చూసుకున్న డబుల్ పాజిటివ్ని సెన్సార్కి వెళ్ళే ముందు ఇంకా ఎక్కువగా దిగుణీకృతమైంది నా నమ్మకం. సినిమా డెఫినెట్గా బాగుంది, మంచి హిట్ అవుతున్న నమ్మకం కుదిరింది. సో రవితేజ ఎక్స్ట్రాడినరీ హార్డ్ వర్క్, ప్రతి సినిమాకి కష్టపడతాడు, అలాగే నా సినిమాకి కష్టపడ్డాడు, బ్రహ్మాండంగా చేశాడు. రవితేజ ఎనర్జెటిక్ లెవెల్స్ కోసమే ఈ రోజున ఎలాంటి వర్గ విభేదాలు, ఎలాంటి వయోభేదాలు లేకుండా వచ్చి ప్రతి సినిమాని తన సినిమా కోసం వచ్చి ఒక మినిమం గ్యారెంటీ ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చి ఆదరించే ప్రతి ప్రేక్షకులు వాళ్ళ యొక్క అభిమాన తాకిడితో రేపొద్దున ప్రేక్షకులతో థియేటర్లన్నీ ఎండిపోతాయని నమ్మకం నాకుంది. అలాగే గుణశేఖర్ గారి మీద నమ్మకం ఒక చూడాలని ఉంది. అలాంటి సినిమా అర్జున్, అలాంటి సినిమాలు తీసిన ఆయన ఇలాంటి ఒక కాంబినేషన్లో వస్తున్నందుకు ఆయన కోసం వచ్చే ప్రేక్షకులు, అలాగే మా బ్యానర్ మీద నమ్మకంతో వచ్చే ప్రేక్షకులతో రేపొద్దున మీ ఆశీస్సులతో మా క్రియేటివ్ ప్రాజెక్ట్ని ఆశీర్దిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ, నిజంగా మీకు నచ్చుతున్న నమ్మకంతో ఉదయం వాటితో మీకు మా నిప్పు చిత్రం రిలీజ్ చేస్తున్నాం. నన్ను కాదంది, నన్ను కోరింది, రెండు కూడా మరి నువ్వేనంటున్నా. ఒక బ్రహ్మాండమైన కొత్త థాట్తో కూడిన కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ విలన్ అండ్ హీరో, దాని వెనకాల ఒక బ్రహ్మాండమైన బాధ్యత లేకుండా తిరుగుతున్న ఒక అబ్బాయికి ఒక మంచి బాధ్యతతో కూడిన ఒక రెస్పాన్సిబిలిటీ, ఈ రెండింటిని అధిగమించి రవితేజ క్యారెక్టర్ నుంచి వచ్చే ఎంటర్ప్రైజింగ్ క్యారెక్టరేషన్, తను బ్రహ్మానందం గారితో వచ్చే సీన్స్లో వచ్చే కామెడీ, అలాగే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, అంటే సున్నితమైన లవ్ స్టోరీ. దీక్షా సేత్కిను రవితేజకి మధ్యన డైరెక్టర్ గారు రాసుకున్న లవ్ స్టోరీ. ఆయన లవ్ స్టోరీస్ వెరైటీగా ఉంటాయి, సున్నితంగా ఉంటాయి, ఒక్కడిలో కూడా ఎక్కడో లాస్ట్ ఎండ్లో. అట్లాగే ఈ సినిమాలో ఇంకొక టైప్ డైమెన్షన్లో ఆయన స్పృశించారు ఆ యాంగిల్ని. సో ఆ లవ్ స్టోరీ. ఇక మిగతా అందరూ కూడా బ్రాయన్ ప్రసాద్ గారు మహానుభావులు, ఆయన యొక్క గౌరవప్రదమైన అపీరెన్స్ మన పాత్రకి స్ట్రైచర్ని తీసుకొచ్చింది. అలాగే శ్రీరాము, భావన స్పెషల్ అపీరెన్స్లు, కనల్ కన్నన్ ఫైట్స్, తర్వాత డ్యాన్స్ పరంగాను, సాహిత్య పరంగాను, సంగీత పరంగా ఆల్రెడీ ఆడియో విజయదుందు మోగించింది, పెద్ద హిట్ అయిపోయింది. సమన్ బ్రహ్మాండ మ్యూజిక్ ఇచ్చాడు, 6 సాహిత్యవేత్తలు అద్భుతంగా రాశారు. సో అన్ని ఇప్పుడు మీరు ఒక సినిమా కంటూ వస్తే
చిన్న కింద క్లాస్ నుంచి పై క్లాస్ వరకు డెఫినెట్గా వివిధ మనస్తత్వాలతో కూడిన మనుషులు వచ్చినా కూడా ఎంజాయ్ చేయగలిగి బయటకు వచ్చి బాగుందనగలిగే సినిమా కింద మా సినిమా రాబోతుంది. ఇటు మాట్లాడుతుంటే అటు చూస్తావేంట్రా? గట్టిగా తగిలిందా? గట్టిగా తగిలింది. హసి గారు జంపు జంపు